కర్ణ పార్ట్ 2 పరశురామ శాపం. ఆ పెట్టె అలా గంగలో తేలుతూ వెళ్లి అతిరథికి దొరుకుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఆ దేవుడే ఈ బిడ్డను పంపించాడని తన భార్య రాధకు ఇస్తాడు. ఇద్దరు కర్ణాని కన్న బిడ్డలా చూసుకుంటారు. కర్ణాకి చిన్నప్పటి నుండి గొప్ప యోధుడు కావాలని కోరిక. రాజుల కొడుకులైన కౌరవులు పాండవులకి యుద్ధ శిక్షణ ఇచ్చే గురు ద్రోణాచార్య దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్తాడు. అయితే కర్ణుడు ఒక రాజవంశానికి చెందినవాడు కాదు కాబట్టి తనకి నేర్పించడానికి ఒప్పుకోడు. కర్ణాకి పరశురామ రూపంలో ఇంకొక అవకాశం దొరుకుతుంది. పరశురామ కేవలం బ్రాహ్మణులకి యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తాడని తెలుసుకుని బ్రాహ్మణ అబ్బాయిలా వెళ్లి చేరతాడు. చాలా తక్కువ సమయంలోనే యుద్ధ నైపుణ్యాలు నేర్చుకుని పరశురాముడు గర్వపడే శిష్యుడిలా మారతాడు. కర్ణాన్ని విలువిద్యలో కొట్టేవాడు ఎవడు లేడని పరశురాముడికి అర్థమవుతుంది. అస్త్రాల్లోనే గొప్ప అస్త్రమైన బ్రహ్మాస్త్రం ఎలా వాడాలో నేర్పిస్తాడు. ఒకరోజు పరశురామ కర్ణ తొడపైన తలపెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. ఒక తేలు వచ్చి కర్ణను కొడుతుంది. ఎక్కడ కదిలితే తన గురు నిద్ర చెడిపోతుందని ఆ నొప్పిని ఓర్చుకుంటాడు. పరశురామ వీపు తడవడం వల్ల లేచి చూస్తే మొత్తం కర్ణ కాలు రక్తంలో నిండిపోతుంది. అప్పుడు పరశురాముడికి తెలుస్తుంది కర్ణ బ్రాహ్మణుడు అని చెప్పి ద్రోహం చేశాడని. ఎందుకంటే ఒక క్షత్రియుడు తప్ప ఇంకెవరు ఆ నొప్పిని తట్టుకోలేరు. అప్పుడు కోపంలో పరశురామ, నువ్వు నన్ను మోసం చేసి నా దగ్గర ఏ అస్త్రాలు వాడడం నేర్చుకున్నావో నీకు అవసరమైనప్పుడు ఆ అస్త్రాలు పని చేయకుండా నిన్ను మోసం చేస్తాయి అని కర్ణాన్ని శపిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.